సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన వెయిటింగ్ అయితే అయిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ మన వెహికల్ బుక్ చేసాం కదా. సో ఇదైతే డెలివరీ ఉంటుంది అనమాట. సో మనం అయితే లేట్ చేయకుండా ఇంకా షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ చెక్ దిస్ వ్లాగ్. సో గైస్, ఈరోజు అయితే మనమైతే మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది కదా, హిమాలయన్ బుక్ చేసాం కదా. సో 3 months వెయిటింగ్ అయితే అయిపోయింది. సో ఈరోజు అయితే మనమైతే వెళ్ళిపోయి డెలివరీ అయితే తీసేసుకొని మనమైతే వెళ్ళిపోదాం ఇంకా సూర్యాపేటకి. సో నేనైతే నాగోల్ షోరూమ్లో అయితే బుక్ చేశాను అనమాట వెహికల్. సో నాగోల్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. మనం అయితే షోరూమ్ దగ్గరికి వచ్చేసాం గాయస్. సో ఈరోజు అయితే మన వెయిటింగ్ అయితే అయిపోయింది ఆఫ్టర్ 3 months. సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే మన బైక్ ఆఫ్టర్ 2-3 hours అయితే మన వెహికల్ అయితే మొత్తం ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి గాయస్. సో ఇంకా మనం వెహికల్ డెలివరీ తీసుకోవడం లేట్ అనమాట. సో ఇంకా మన బైక్ కలర్ ఇవన్నీ అయితే ప్రైస్ అయితే అన్ని అయితే నేను అన్వాల్ చేస్తాను ఇప్పుడు. బైక్ అయితే అయిపోయింది గైస్ డెలివరీ. సో ఇప్పుడు వెళ్ళిపోవడమే లేట్ అనమాట. ఇస్తాడు 5 minutes ఆగండి. 5 minutes ఓకే రైట్. ఓ సార్, సో ఫస్ట్ అయితే మనం ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకున్నాం గాయస్. ఫైనల్లీ అయితే మన బీస్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా 3 months వెయిటింగ్ తర్వాత అయితే మనది బీస్ట్ అయితే ఈరోజు డెలివరీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా నేను అనుకున్న బైక్ అయితే నాకు వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే ఇంకా మనమైతే మొత్తం ట్రిప్సే ఇంకా వెళ్ళిపోవడం అనమాట లేట్. సో గాయస్, ఇదైతే మన ఫస్ట్ రైడ్ అనమాట మన బైక్ మీద. సో
సో చూడండి పవర్ అయితే అసలు సూపర్ ఉందన్నమాట వెహికల్ది. ఇక్కడ తీసుకొని అయితే నాకు ఫుల్ నచ్చింది వెహికల్. సో అందుకే ఇంకా నేను అసలు మళ్ళీ ఇంకోసారి చెక్ కూడా చేయకుండా డైరెక్ట్ వెహికల్ అయితే డెలివరీ తీసుకున్నా గాయస్. సో ముందైతే ఎన్ని ట్రాఫిక్. సో లోకల్లో నేను అనుకున్నా ఫస్ట్ లోకల్ కొంచెం హెవీ వెహికల్ కదా, కొంచెం ఎట్లుంటుంది అది అనుకున్నా. కానీ సో ఇప్పుడైతే రైడ్ చేస్తుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈ హ్యాండిల్ అయితే ఇట్లా ఇరికిస్తే పోతుందా పోదా అని చెప్పి కొంచెం డౌట్ అవుతుంది. సో చూసుకొని పోవాలి, ఎందుకంటే కొత్త బండి కదా. మా ట్రాఫిక్ ఏందర నాయన 7 వరకు ఉంది. సో పవర్ అయితే చూడండి గాయస్, అసలు క్రేజీ ఉందన్నమాట. లైట్గా కొంచెం ఏదో లిటిల్ బిట్ ఆఫ్ లాగ్ అయితే అనిపిస్తుంది, కానీ మరీ అంత అనిపించట్లేదు. గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం అయితే నిన్న అయితే వెహికల్ అయితే తీసుకున్నాం కదా. సో ఈరోజు అయితే ఇంకా నేను హైదరాబాద్ టు సూర్యాపేట అయితే రైడ్ అయితే చేస్తున్నా. సో ఇదే అనమాట మన ఫస్ట్ మోటో వ్లాగ్ మన వెహికల్ మీద. సో ఈరోజు అయితే సూర్యాపేటకి అయితే వెళ్ళిపోయి ఇంకా మనమైతే బైక్కి పూజ ఇవన్నీ చేయించేసి ఇంకా అయిపోతుంది అని చెప్పి అయితే ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట. సో నైటే వెళ్దాం అనుకున్నా, కానీ నైట్ డెలివరీ అయ్యి ఇవన్నీ తీసుకునేసరికి 9 అయిపోయింది. సో ఇంకా నేను అందుకే ఇంకా వెళ్ళలే అనమాట. నైట్ ఎందుకు కొత్త బైక్తో అని చెప్పి రైడ్ చేయడం అని చెప్పి అయితే వెళ్ళదే. సో మార్నింగ్ అయితే వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఇంకా ఇప్పుడు టైం అయితే వచ్చేసి ఎగ్జాక్ట్గా 8 o'clock అవుతుంది. సో మనం వెళ్ళేసరికి అప్రాక్సిమేట్గా 10 అట్లా అయిపోతుంది. ముందైతే క్లైమేట్ చూస్తే మాత్రం మనకైతే వర్షం పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అందుకే ఇంకా మేమైతే చిన్నగా పోతున్నాం. స్పీడ్ అయితే నేను ఇప్పటివరకు అయితే 100 కూడా క్రాస్ చేయలే, ఎందుకని చెప్పి అయితే కొత్త వెహికల్ కదా. సో చిన్నగా అయితే వెళ్దాం. సో ఫస్ట్ అయితే ఏంటంటే కొంచెం అలవాటు కావాలి కదా మనం కూడా వెహికల్. సో వెహికల్ కూడా వచ్చేసి అయితే వెయిట్ విషయం చూసుకుంటే మాత్రం మనకి 200 kgs ఉంది బైక్ వెయిటే. ప్లస్ ఇంకా మనకైతే కింద క్రాష్ గార్డ్ కూడా ఇన్స్టాల్ చేసారు అనమాట. సో అది కూడా ఒక దగ్గర ఒక 4 kgs to 5 kgs అయితే ఉంటుంది. సో అదైతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది అనమాట దీంట్లో. సో వెహికల్ అయితే మూమెంట్లో అయితే మనకైతే అంత అనిపించట్లే, కానీ ఎప్పుడైనా ట్రాఫిక్లో ఆగినప్పుడే ఫుల్ హెవీ అనిపిస్తుంది వెహికల్ అయితే. సో దీంట్లో అయితే మనమైతే చూసుకుంటే వెయిట్ ఒక్కటే అయితే కొంచెం హెవీ అయితే ఉంటుంది. సో నార్మల్గా చూసుకోండి కొంచెం మినిమం. సో నార్మల్గా ఎవరైనా తీసుకోవాలన్నా కానీ టెస్ట్ రైడ్ అయితే వేసి ఈ వెయిట్ని అయితే మనం మేనేజ్ చేయగలమా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఎందుకంటే డైలీ లాంగ్ రైడ్స్ పోయే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్. లోకల్ పర్పస్ అయితే అసలు ఎవరు తీసుకోకండి ఈ వెహికల్ అయితే. లోకల్ అయితే తిరగడానికి అయితే మీకైతే ట్రాఫిక్లో ఇలాంటి అక్కడ ప్లేసెస్లో అయితే వేస్ట్ అనమాట. సో ఓన్లీ లాంగ్ వెళ్ళే వాళ్ళు అయితే ప్రిఫర్ చేయండి హిమాలయన్ అయితే. సో ఇప్పుడైతే మనమైతే రీచ్ అయిపోయాం గైస్ ఆల్మోస్ట్ సూర్యాపేట దగ్గరికి. బైక్ అయితే ఏంటంటే గైస్ ఇప్పుడు మనం నార్మల్గా సైడ్ స్టాండ్ వేసేటప్పుడు అయితే మొత్తం వెయిట్ అయితే ఒక సైడ్కి అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు కొంచెం హెవీ అనిపిస్తుంది వెహికల్ మాత్రం. మళ్ళీ లిఫ్ట్ చేస్తే మాత్రం మళ్ళీ మంచిగానే ఉంది. రైడింగ్ చేసేటప్పుడు మనకు వెయిట్ అయితే ఏం ఫీల్ కావట్లేదు అనమాట. సో ఓన్లీ సెంటర్ స్టాండ్ మీద దిగేటప్పుడే మనకి ఫుల్ వెయిట్ మొత్తం ఒక సైడ్ అయిపోయి అసలు మరీ ఏంది కింద పడుతున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో అదొక్కటే కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. ప్లస్ స్టాండ్ కూడా మనకి ఇట్లా పెడితే ఇట్లా సైడ్కి ఉండట్లేదు గాయస్, మొత్తం కిందికి ఒక దగ్గర ఒక మన 70 degrees వరకు అయితే ఇట్లా బెండ్ అవుతుంది వెహికల్ మొత్తం. సో కొంచెం అదొకటి ఇంకా కరెక్షన్ చేయాలి, దానికి అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ఇంకా హ్యాండిల్ కూడా కొంచెం మరీ ముందుకున్నట్టు ఉన్నదన్నమాట మొత్తం. సో అది కూడా కొంచెం బ్యాక్ అనుకుంటే కొంచెం మనకు ఫ్రీగా రైడింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా. సో
కొన్ని ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇంకా మనం నిన్ననే కదా తీసుకుని కొన్ని అన్నీ అయితే మనం చూసి షార్ట్ అవుట్ చేసుకొని ఇంకా మళ్ళీ సర్వీస్ అప్పుడు అయితే ఇవన్నీ కొన్ని తీసి అడ్జస్ట్మెంట్ చేయించుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే ఆ టైంకి అయితే వెళ్ళేసి పోయి పూజ చేయించేస్తే పని అయిపోతుంది. సో ఇంకా దీంట్లో ఏంటంటే హ్యాండిల్ అయితే చాలా బ్రాడ్గా ఉంది గైస్. సో ఇదైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి చాలా పెద్ద బైక్ ఉన్నట్టు ఉన్నది హ్యాండిలింగ్ అయితే. సో టర్నింగ్స్ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో చూసుకొని తిప్పుకోవాల్సి వస్తుంది. మొత్తం ఫుల్ కట్ అయితే చేయలేకపోతున్నాం, ఎందుకంటే హ్యాండిల్ అంతా బ్రాడ్గా ఉందన్నమాట ఇది. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం గాయస్ సూర్యాపేటకి అయితే. ఇంకా ఇక్కడితో అయితే మన రైడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో దీంట్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ అయితే దీనికి సపరేట్గా ఇంకో వ్లాగ్ అయితే చేసాను గాయస్. సో మన ఫస్ట్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ ఎట్లుందో దాని గురించి అయితే ఇంకో వ్లాగ్ అయితే మీకు నైట్ అయితే మొత్తం చాలామంది చూసారు కాబట్టి సో ఇంకా నాకైతే నిన్న కొంచెం ఫుడ్ కూడా కొంచెం తక్కువ తిని ఉండే అనమాట. సో ఇంకా నాకు మొత్తం నైట్ కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ప్లస్ కొత్త బైక్ స్టోరీస్ అవి చూసి చాలామంది మరి ఇంకా ఏమనుకున్నారో ఏమో కానీ సో గాయస్ ఇప్పుడైతే పూజ చేపిద్దామని చెప్పి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. సో ఇప్పుడే పూజ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. సో మేమైతే ఇంకా బండి కూడా పూజ అయిపోయింది. గుడిలోకి అయితే వచ్చాం దర్శనం చేసుకుందాం అని చెప్పి అయితే.